హలో ఫ్రెండ్స్, హాయ్. నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు చేంజ్ యువర్ వైబ్రేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనం అన్ని గవర్నమెంట్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అయితే నార్థన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి 10/7/2020 మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఎన్సిఎల్ వాళ్ళు. సో చూడండి ఫ్రెండ్స్, ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ కావు, ఇది పర్మనెంట్ జాబ్. ఇక్కడ ఇచ్చారు చూడండి, రెగ్యులర్ అపాయింట్మెంట్ అని. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, అప్లై చేసుకోండి, మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు. ఇక్కడ చూడండి, సూపర్వైజర్ పొజిషన్స్ అని ఇక్కడ ఒక ఇచ్చారు కదా. ఇది మనకు ఎవరైతే 10th తర్వాత 3 years డిప్లొమా చేశారో ఫస్ట్ అండ్ సెకండ్ ఈ 2 జాబ్స్కి వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు. అలానే పర్టికులర్ బ్రాంచెస్ కూడా ఇచ్చారు చూడండి. 10th ప్లస్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఎవరైతే 10th తర్వాత 3 years డిప్లొమాలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ పొజిషన్ 1 అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ ఉమెన్ మెకానికల్ వచ్చేసి 10th ప్లస్ 3 years డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేశారో మెకానికల్ బ్రాంచ్లో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, టెక్నీషియన్ పొజిషన్ అని ఇచ్చారు కదా, ఇది ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళకి మాత్రమే. నెంబర్ 3 టెక్నీషియన్ ఫిట్టర్ ట్రైనింగ్. క్వాలిఫికేషన్ వచ్చేసి మ్యాట్రికులేషన్ ప్లస్ ఐటీఐలో 2 years ఫిట్టర్ కోర్స్ ఫిట్ చేసి ఉండాలి. అలాగే 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్సిబిటి ఎస్సిబిటి అని ఇచ్చారు కదా, మీరు పొందిన సర్టిఫికేట్ ఎన్సిబిటి లేదా ఎస్సిబిటి వాళ్ళు రికగ్నైజ్ చేసిన సర్టిఫికేట్ అయి ఉండాలి. సపోజ్ చూడండి, టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ 10th ప్లస్ ఐటీఐలో 2 years ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలి. 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. నెంబర్ 5 టెక్నీషియన్ టర్నర్ 10th ప్లస్ 2 years ఐటీఐ టర్నర్ ట్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలి. 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. నెంబర్ 6 టెక్నీషియన్ మిషనిస్ట్ 10th ప్లస్ 2 years మిషనిస్ట్ ట్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఐటీఐలో 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. నెంబర్ 7 టెక్నీషియన్ వెల్డర్ 10th ప్లస్ ఐటీఐలో 2 years. వెల్డర్ వచ్చేసి 1 year కోర్సే, మీరు 1 year కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కూడా మీరు కంప్లీట్ చేసి ఉండాలి. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 25/8/2020 ఆగస్ట్ 25 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, పొజిషన్ అండ్ వేకెన్సీస్. ఇక్కడ చూడండి, పొజిషన్ నేమ్ సపోజ్ 1లో చూడండి, అసిస్టెంట్ ఉమెన్ ట్రైనింగ్ గ్రేడ్ C అని ఇచ్చారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ 1కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెప్తుంది. కేటగిరీ వైజ్ టోటల్ వచ్చేసి 7 ఇచ్చారు. యూఆర్ వచ్చేసి 4, ఈడబ్ల్యూఎస్కి 0, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 1 చెప్తున్నాండి. రైట్. అలానే ఎవరైతే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఒకవేళ మీరు అసిస్టెంట్ ఫోర్మ్యాన్ మెకానికల్ ట్రైనింగ్ గ్రేడ్ Cకి అప్లై చేయాలనుకుంటే మీకు డిసబిలిటీ వచ్చేసి ఓఏ అండ్ ఓఎల్. ఓఏ అంటే 1 arm, ఒక చెయ్యి లేదా ఒక కాలు ఉన్నవాళ్ళు
మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేయాలి. అలాగే మీరు ఇక్కడ చూడండి, హయ్యర్ క్వాలిఫికేషన్ బ్రాంచెస్ అని ఇచ్చారు కదా. మీరు బీఈ బీటెక్ వాళ్ళు కూడా ఎవరైతే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్ చేశారో వాళ్ళు కూడా అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ట్రైనీ గ్రేడ్ సికి అప్లై చేసుకోవచ్చు. నాట్ ఎలిజిబుల్ బ్రాంచెస్ కూడా ఇచ్చారు, అది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అసిస్టెంట్ ఫోర్మ్యాన్ మెకానికల్ వాళ్ళకు కూడా ఇచ్చారు. ఎవరైతే డిప్లొమాలో ఓన్లీ మెకానికల్ చేశారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఎవరైతే బీఈ బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ నెంబర్ 5లో మనకి శాలరీ గురించి మెన్షన్ చేశారు. చూడండి, ఆఫ్టర్ 1 year ట్రైనింగ్ తర్వాత నెంబర్ 1లో చూడండి, అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ట్రైనింగ్ గ్రేడ్ సి. ఎప్పుడైతే మీరు 1 year ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని అసిస్టెంట్ ఫోర్మ్యాన్ గ్రేడ్ సి మీకు వస్తుందో అప్పుడు మినిమం శాలరీ వచ్చేసి 31,852 రూపీస్ అనేది మీకు మంత్లీ శాలరీ అనేది వస్తుంది. సేమ్ అలాగే అసిస్టెంట్ ఫోర్మ్యాన్ మెకానికల్ వాళ్ళకి కూడా సేమ్. ఐటీఐ వాళ్ళకి చూడండి, టెక్నీషియన్ ఫిట్టర్ 1 year ట్రైనింగ్ తర్వాత 1065 పర్ డే. వీళ్ళకి ఏంటంటే పర్ డే లాగా ఇచ్చారు. చూడండి, 1065 పర్ డే. అలాగే ఎలక్ట్రీషియన్ వాళ్ళకి, టర్నర్ వాళ్ళకి, మిషనిస్ట్ వాళ్ళకి, టెక్నీషియన్ వెల్డర్ వాళ్ళకి ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైతే 1 year ట్రైనింగ్ కంప్లీట్ చేస్తామో అప్పటి నుంచి మనకు అలవెన్సెస్ అనేవి యాడ్ అవుతాయి. ఇక్కడ చూస్తాం రిజర్వేషన్ వచ్చేసి యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ రూల్ మనకు రిజర్వేషన్ అనేది ఇచ్చారు. దీన్ని ఇక్కడ ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ ఇచ్చారు. మినిమం క్యాండిడేట్స్ వచ్చేసి 18 years ఉండాలి. మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఉండాలి. సో ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు కేటగిరీ వైజ్. చూడండి, యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎలాంటి రిలాక్సేషన్ అనేది లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 years ఇచ్చారు. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి యూఆర్లో 10 years ఇచ్చారు. అలాగే పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకి 13 years ఇచ్చారు. పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years ఇచ్చారు. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళకి 45 years వరకు 45 years వరకు వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది ఉంచారు. ఇక్కడ అప్లికేషన్ ఫీ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ అంటే నేను ముందుగానే చెప్పాను ఫ్రెండ్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూబీడీ ఈఎస్ఎం డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళకి ఎలాంటి ఫీజ్ అనేది లేదు. నెంబర్ 9లో చూడండి, ఎవరైతే 1 arm వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ టైంలో అసిస్టెంట్ అంటే రాయడానికి ఎవరినైనా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో ఇక్కడ చూడండి, నెంబర్ 10లో మనము ఎగ్జామ్ టైంలో మన పక్క వాళ్ళతో మాట్లాడిన, ఎవరితో మిస్బిహేవియర్ చేసినా మన అప్లికేషన్ అనేది క్యాన్సిల్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఓన్లీ ఫ్రెండ్స్ రిటర్న్ టెస్ట్ మాత్రమే. ఇది ఓన్లీ రిటర్న్ టెస్ట్ బేస్డ్ జాబ్ మాత్రమే. రిటర్న్ టెస్ట్లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంది. పార్ట్ ఏ వచ్చేసి మీరు ఏదైతే పొజిషన్ పైన క్వాలిఫికేషన్, మీరు డిప్లొమా మెకానికల్ అనుకోండి,
ఈ 70 మార్క్స్ వచ్చేసి మీకు డిప్లొమా మెకానికల్ సబ్జెక్ట్ నుంచి మీకు మార్క్స్ పార్ట్ ఏ నుంచి మీకు వస్తాయి. సో పార్ట్ బి వచ్చేసి జనరల్ సెక్షన్. ఈ జనరల్ సెక్షన్లో మీకు ఇక్కడ చూడండి మీకు ఏమేమి ఉంటుందో. జనరల్ ఇంటెలిజెన్స్, మెంటల్ అబిలిటీ, ఇంక్లూడ్ ఎక్సెట్రా. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకు టోటల్ 100 మార్క్స్కి యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50 మార్క్స్కి 50 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం ఓబీసీ ఈడబ్ల్యూబీడీ వాళ్ళకి ఒకటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ హౌ టు అప్లై ఇచ్చాం కదా, మనం మీరు ఏదైతే అప్లై చేయాలనుకున్నారో మీ వెబ్సైట్లో కానీ ఆఫ్లైన్ వెబ్సైట్లో కానీ www.nclpil.in వెళ్ళి కెరియర్స్ క్లిక్ చేసిన తర్వాత రిక్వైర్మెంట్ తర్వాత మీరు మనకి ఇక్కడ చూడండి స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ఇస్తారు. ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫీ పేమెంట్ ఇస్తారు. స్టెప్ 2లో ఇక్కడ స్టెప్ 3లో లాస్ట్ సబ్మిట్ ఎలా చేయాలి అని చెప్పి అప్లై ఎలా చేయాలి అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు కదా. మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 3/8/2020 ఆగస్ట్ 3కి అయితే మనకు స్టార్ట్ అవుతుంది. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి 25/8/2020 ఆగస్ట్ 25 అయితే మనకు క్లోజింగ్ డేట్ అనేది అవుతుంది. సో అడ్మిట్ కార్డ్ గురించి, రిటర్న్ టెస్ట్ గురించి, రిజల్ట్ గురించి వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తా అని చెప్తున్నారు. సో మీకు టైం ఉన్నప్పుడల్లా విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.